ఆంధ్రప్రదేశ్ ట్రాక్ రికార్డ్ సిట్ గురించి వంశీకి తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ ముందు వివేకానంద రెడ్డి గారి మర్డర్లో ప్రాణాలకు తెగించి ఈ ఏవి వెంకటేశ్వరరావు గారి సిట్ 1 అవుట్కమ్ మనకు తెలిసి వాళ్ళకి సిట్ 2 మహంతి అది అవుట్కమ్ తెలుసు. దీనికన్నా ముందు వైజాగ్ ల్యాండ్ మీద సిట్టు ఇదే మీ ప్రభుత్వంలో చేసిన దరిద్రానికి గంటా శ్రీనివాసు ఈయన ఎవరు అయ్యన పోతున్నది ఏం తేలింది ఏం చచ్చిందో మనకు తెలుసు. ఈ సిట్టుతో అవుట్కమ్ వచ్చేస్తుందని భ్రమంలో ఉంటే మీరుండొచ్చేమో కానీ నేనైతే చచ్చిన ఉండను. మూడోది, అభియోగాలు మోపి రిమాండ్లు ఎక్స్టెండ్ చేసుకుంటూ కాలక్షేపం చేసే కార్యక్రమానికి తెరలేపి రిమాండ్లు తుడుగా జైలులో ఉంచిన తృప్తికి మేమేం చేయలేము. ఎవరి వల్ల కాదు అది. ఆడుదాం ఆంధ్ర మొన్న జరిగిన లాస్ట్ అసెంబ్లీ సెక్షన్ ఒకసారి ఫాలో అయితే అందులో కాగ్ రిపోర్ట్ ను బేస్ చేసుకుంటూ దాని మీద అనా పైసలతో లెక్కలు గౌరవ అసెంబ్లీకి మండలి సాక్షిగా సబ్మిట్ చేసిన దాంట్లో ఏదైనా పొరపచ్చులు ఉన్నాయన్న దగ్గర ఎక్కడ గొంగలు అక్కడే గప్ చెప్పన్నట్టు దాన్ని దుప్పటి మూసి కూర్చోబెట్టారు దాన్ని. ఇవాళ మీరు ఆ కొత్త శాఫ్ చైర్మన్ వచ్చాడు ఆడుదాం ఆంధ్రలో రోజా నాటి పోసుకోవడం కంటే మా వర్మ గారికి అనువుగా ఉంటది రోజా గారి మీద డిబేట్లు పెట్టడానికి. దానికి ఒక మంచి టాపిక్ కాదండి, మీకు అనువుగానే ఉంటది కదా వెనకేసు రావడానికి. కాదండి, మీరు పెడితేనే కదా మీరు వెనకేసు రావడానికి మీకు అనువుగా ఉంటది. ఆవిడ మాడిన తప్పనే మా మాట లేకుండా చెప్పాను. అసెంబ్లీ సమావేశాలు ఫాలో అయితే దాని అవుట్కమ్ ఏంటో క్లియర్ గా తెలుసు. మీరు సీనియర్ జర్నలిస్ట్ ఏంటి ఆ విషయం ఆడకుండా ఆడుతూ అందులో ఛాన్స్ ఉందంట ఎలాగైనా అరెస్ట్ అవుతారట అని అలా బ్రహ్మానందం గడి కాదు. అరుణ అంటున్నది ఆవిడ వెళ్ళిపోయింది. రాయపాటి అరుణ అంటున్నది ఆవిడ చెప్పాల్సిన సమాధానం ఆవిడ నేనే చెప్తారు సార్. అబాండాలు మోపేసి మీ దగ్గర చార్జ్ షీట్ ఉంటే సార్ డిస్ప్లే చేయండి. ఎక్కడైనా పలానాది ఐడెంటిఫై చేసామన్నది ఎస్టాబ్లిష్ చేస్తే మాట్లాడదాం. చార్జ్ షీట్ దేశింది ఇంక్లూడింగ్ కంపెనీ ఒక్కొక్కరు 1.5 లేకపోతే ఎందుకు షానాజ్ మఠాలో జాయిన్ అవ్వాలి. 1.80 లక్షలు లేకుండా రాజకీయాలు అడగండి మిథున్ రెడ్డిని. ఒక్క నిమిషం చాలా థ్యాంక్స్ వంశీ గారు. ఒక్క నిమిషం సార్, చార్జ్ షీట్ లో ఒక అద్భుతమైన విషయం ఉంది.